ఈరోజు కొన్ని చర్చెస్లలో కొంతమంది ఒక వీరచారనే కాదు హిందూ మందిరాలలో కూడా తర్వాత మసీదులలో కూడా కొంతమంది డబ్బుని టార్గెట్ పెట్టి అక్కడ అమాయకమైనటువంటి భక్తులకు భయప్రాంతాలకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ కూడా దోచుకునే ప్రయత్నం చేస్తుండ్రు. అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను మీ బోర్గి సంజు, తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్కి సంబంధించిన ఆర్టీసీ క్రాస్ రోడ్లో హెబ్రోన్ చర్చికి సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అశోకపురంకు చెందినటువంటి వీరాచార్య అనే వ్యక్తి, ముఖ్యంగా ఆయన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో 33 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా 8 చెక్ బౌన్స్ మరి పెండింగ్ కేసు ఉన్నటువంటి వ్యక్తిగా, మరి ప్రస్తుతము ఈరోజు అంటే నిన్న 24వ తారీఖు నాడు 3వ నెల 2025 నాడు రాగి వీరాచారిపై కొత్తగూడెం అడిషనల్ జూనియర్ జడ్జి గారు ఇష్యూ చేసినటువంటి అరెస్ట్ వారెంట్ సిసి నంబర్ 136 ఆఫ్ 1992 అండర్ సెక్షన్ 457 380 ఐపీసీ కి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా ఆ హెబ్రోన్ చర్చ్ అనేది మరి బ్రదర్ బక్సింగ్ అనే వ్యక్తి, ఆ చర్చ్ కూడా నాకు తెలియదు. అది సోషల్ మీడియాలో నేను చూడడం జరిగింది. 1971లో బ్రదర్ బక్సింగ్ అనే వ్యక్తి ఆ చర్చ్ను స్థాపించినట్టు, 1971లో రిజిస్టర్ నంబర్ వచ్చేసి 114 1971లో అది సొసైటీగా ఫామ్ చేసిరని చెప్పేసి ఈ వీరాచార్య అనే వ్యక్తి 6/4/1972లో ఇలా జన్మించినట్టు పని చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఆయన ఒకప్పుడు ఒక అంగి ఒక ప్యాంట్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పెట్రోల్ బంకులు కట్టుకున్నాడు. తర్వాత చాలా ఏమంటారు మన బిల్డింగ్లు కొన్నాడు, చాలా ప్లేసెస్ కొన్నాడు. ఈరోజు కోట్లకి ఎదిగాడని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మరి ఈయన ప్రశ్నించిన వాళ్ళని చంపుతాను బెదిరిస్తా ఉన్నాడట. నేను వీరాచారికి సూటి చెప్తున్నా, నా పేరు బోర్గి సంజు, నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుని, ఒక సామాజిక కార్యకర్తను. ఈ రోజు నీకు 1000 గుండెలు ఉండొచ్చు కాక, నీ దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు కాక, నీకు దమ్ముంటే నా పేరు బోర్గి సంజు, నా గ్రామం బోర్గి గ్రామ పంచాయతీ, నా మండలం కంటి, నారాయణఖేడ్ నియోజకవర్గము, సంగారెడ్డి జిల్లా. నా ఫోన్ నంబర్ 6305571634. నువ్వు నన్ను చంపాలనుకుంటే, నీ కిరాయి రౌడీలను కానీ కిరాయి మనుషులు వేడి చంపాలనుకుంటే నా పూర్తి అడ్రస్ చెప్పినా నువ్వు డైరెక్ట్ నాకు ఫోన్ చేయొచ్చు, లేకపోతే నీ మనుషులతో ఫోన్ చేయొచ్చు. కానీ సమాజంలో సంఘ విద్రోహ శక్తులను, లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసే వ్యక్తులను ఈరోజు గుడ్లకు సంబంధించి, మసీదులకు సంబంధించి, చర్చిలకు సంబంధించిన ప్రాపర్టీల మీద కన్నేసి కోట్ల రూపాయలు గడించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని ఈరోజు దాదాపుగా మరి రాష్ట్ర జాతీయ స్థాయిలో 32 కేసులు పెండింగ్, తర్వాత చెక్ బౌన్ కేసు, తర్వాత ఏది హెవీ వాటర్ ప్లాంట్ అని చెప్పేసి 1992లోనే 3,80,000 రూపాయలు 8,000 రూపాయలు ఆనాడు వాళ్ళ జీతాలు కొట్టేసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా వీరాచారి గారికి చెప్తా ఉన్నా, మీరు ఎలాంటి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించారో, ఈ చర్చికి సంబంధించిన డబ్బు తీసుకెళ్లి ఎంతమంది పోలీస్ వ్యవస్థను వాడుకొని న్యాయశాఖను తప్పుదో పట్టించి తప్పుడు జడ్జిమెంట్ తీసుకొచ్చేసి ఈ చర్చిలన్నీ కూడా అక్యుపై చేసే ప్రయత్నం చేస్తుండ్రో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, కులం ఏదైనా మతం ఏదైనా దేవుడు ఎవరైనప్పటికీ కూడా భగవంతుడు అనేటైనా తప్పుకు పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి ఈరోజు చట్టాన్ని మీ చేతిలో తీసుకొని కోర్టును కూడా తప్పులో పట్టించి కోర్టులో తప్పుడు ఆర్డర్ తీసుకొచ్చేసి ఈరోజు అక్కడ చర్చిని డిస్టర్బ్ చేయడము, చర్చ్ పాస్టర్ని డిస్టర్బ్ చేయడము, అక్కడ ఉన్నటువంటి భక్తులను డిస్టర్బ్ చేయడం. ఇది ముఖ్యంగా 1971లో అది 114 అంటే రిజిస్టర్ చర్చి 71లో ఏదైతే 22/3/1971లో అది రిజిస్టర్ అయిందో, సొసైటీ అయిందో, అది రిజిస్టర్ అయిన తర్వాత 1 సంవత్సరానికి వీరాచార్య అనే వ్యక్తి పుట్టిండు. ఆ వీరాచార్య అనే వ్యక్తి మరి దొంగ డాక్యుమెంట్లను మరి సృష్టించి క్రియేట్ చేసి దానికి నేనే ఫౌండర్ను, లేకపోతే దానికి నేనే ఓనర్ను, దానికి నేనే ప్రతినిధిని అన్న కాడ
ఈ రోజు మరి ఆ డాక్యుమెంట్లు కోర్టు ద్వారా తప్పుడు జడ్జిమెంట్ తీసుకొచ్చి అక్కడ అంటే వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కోట్ల రూపాయలు అంటే కొన్ని లక్షల రూపాయలు అక్కడ చందా వస్తుందట. ఆ డబ్బులన్నీ కూడా మరి తీసుకెళ్లి దాదాపు దీనికి 10,000 మరి చర్చలు ఉన్నాయట. దీనికి సంబంధించి ఆ 10,000 చర్చలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా అక్కడ లోకల్ పోలీస్ వారికి కానీ లేకపోతే న్యాయ వ్యవస్థను కానీ విచ్చలవిడిగా కోట్లలో డబ్బులు పెట్టి పోలీస్ వ్యవస్థను వినియోగించుకుంటూ అంటే అక్కడ చికటపల్లి పోలీసు కానీ అక్కడ ఏదైతే ఏమంటారు అశోపురం పోలీస్ వాళ్ళని వాడుకుంటూ ఈరోజు పూర్తిగా దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వీరచారిని వ్యక్తిగత నాకు పరిచయం లేదు, ఆయన మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, ఆ చర్చ కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఒక సామాజిక కార్యకర్తగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు మాత్రమే నేను విని చాలా మంది ఆ బక్క జెర్సన్ లాంటి వాళ్ళు చాలా మంది పోయి అక్కడ ఇష్యూ చేసింది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే అక్కడ చర్చెస్లలో పాస్టర్లను బెదిరించడం కానీ తర్వాత చాలా చర్చెస్లలో మరి కిరాయి రౌడీలను కిరాయి మనుషులను తీసుకెళ్లి చర్చిలను కబ్జా పెట్టడం కానీ కేవలం చర్చిలనే టార్గెట్ పెట్టుకుంటా కోట్ల రూపాయలు గడించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ అయిందని చెప్పేసి మరి పంపడం జరిగింది జడ్జికి సంబంధించి. ముఖ్యంగా ఈ చర్చిలు కానీ మసీదులు కానీ లేకపోతే మందిర్లు కానీ ఇవి కుల మతాలకు అతీతంగా భక్తులకు సంబంధించిన ప్రాపర్టీలు. అది ఏ ఒక్క వ్యక్తిగతానికి సంబంధించిన విషయం కాదు. కానీ ఈరోజు ఆ చర్చిలు ప్రాపర్టీలు కానీ గుడ్ల ప్రాపర్టీలు కానీ మసీదుల ప్రాపర్టీలు కానీ 100 కోట్లలో ఉంటాయి. కాబట్టి ఈరోజు పని చేయక పని చేతగాక ఈరోజు చర్చిల మీద మందిర్ల మీద మసీదుల మీద కొంతమంది టార్గెట్ పెట్టి ఈరోజు డబ్బు సంపద. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈరోజు డబ్బు ఇస్తే ఎన్నైనా సొసైటీలు మార్చుకోవచ్చు, డబ్బు ఇస్తే పోలీసు వాళ్ళంగా తీసుకోవచ్చు, డబ్బు ఇస్తే కోర్టుల జడ్జిమెంట్ కూడా మార్చొచ్చు. కానీ ఈరోజు న్యాయస్థానం మాత్రం మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిందంటే చట్టం బలంగా ఉంది, భారతదేశ చట్టము రాజ్యాంగం బలంగా ఉన్నది. కాబట్టి నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. కాబట్టి వ్యక్తిగతంగా నీకు నాకు ఎలాంటి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈరోజు ఒక ఉద్యోగి ఏదైనా తప్పు చేసి జైలుకి పోతే ఇమ్మీడియట్లీ ఆయనకు ఒకవేళ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు. కానీ ఈరోజు ఇన్ని కేసులు ఇన్ని విషయాలు మీ మీద ఉన్నప్పటికీ కూడా మీరు అక్కడ సొసైటీలో కొనసాగడానికి వీల్లేదు. ముఖ్యంగా నేను పోలీసు వారికి అంటే డీజీపీ గారికి అక్కడ ఉన్న ఏసీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కొన్ని చర్చెస్లలో కొంతమంది ఒక వీరచారనే కాదు హిందూ మందిరాలలో కూడా తర్వాత మసీదులలో కూడా కొంతమంది డబ్బుని టార్గెట్ పెట్టి అక్కడ అమాయకమైనటువంటి భక్తులకు భయప్రాంతాలకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ కూడా దోచుకునే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు కూడా కోరుతా ఉన్నా, ఈ ఇష్యూలో ప్రభుత్వం ఎక్కడైనా ఏదైనా మందిర్ మీద గుడి మీద లేకపోతే చర్చెస్ మీద మసీద్ మీద ఎక్కడైనా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు తప్పకుండా మరి ఇంకోటి ఏంటంటే అక్కడ డబ్బును దుర్వినియోగం చేస్తూ అందరికి ఇచ్చి ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ ఇష్యూ మీద మరి బాధ్యతగా సంబంధించిన అధికారులకు ఆదేశించి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశించి మరి తప్పకుండా మరి చర్య చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నా. తప్పకుండా తర్వాత సంబంధించిన ఏసీపీ వాళ్ళు కూడా కలిసి ఈ వీరచారికి సంబంధించి గతంలో నేపథ్యం ఏంది, ఇప్పుడు ఆయన ఆస్తిపాస్తులు ఏమున్నాయి వీటన్నిటి మీద విచారణ కోరుతా. తప్పకుండా భక్తులందరికీ కూడా నేను ఒక సామాజిక కార్యకర్తగా తప్పకుండా మీ గొంతుగా నేను మాట్లాడతా. మీరు అభద్రత భావతకు లోను కాకుండా మీరు చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో తప్పకుండా న్యాయాన్ని మీరు నమ్ముకొని పోరాటం చేస్తే అంతిమ విజయం మీరైతే సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.